లో అటువంటి నెరవేర్పులు కనుక మనం ఎక్కడున్నా ఏది చేసినా కానీ దేవుడు తనని వంచి మెడ వంచి అతనికి బుద్ధి చెప్పి క్రీస్తు యొక్క మార్గం అతనికి చూపించి తీసుకొచ్చి ఆ మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ అనుభవం కలిగిన వాడిని నేను. నా చిన్నతనంలోనే నేను ఒక దర్శనము చూసేవాడిని. అది దర్శనం అని నాకు తెలియదు, కానీ కళ. అది ఎటువంటిది అంటే, ఒక దైవ సేవకుడు ఉజ్జీవ సభలు పెట్టి సువార్తన ప్రకటిస్తున్న సమయంలో నేను ఏం చేసేవాడిని అంటే, ఒక చిన్న కుమారుడికి బోడిగుండు, ఆ చిన్న కుమారుడికి బోడిగుండు, ఆ బోడిగుండిన అనే వ్యక్తిని తీసుకొచ్చి 2 కాళ్ళ కింద త్రొక్కి రంపంతో కోస్తున్నానంట. రంపంతో కోస్తున్నా. ఇది మీరు నమ్మిన వానికి ఆశీర్వాదం. ఎందుకంటే అది నాకు క్రీస్తు అంటే ఎరగక మునిపే ఈ కళ చాలాసార్లు, ఇటు దర్శనం చాలాసార్లు వచ్చింది. అప్పుడు అది ఏమిటో నాకు అర్థం కాల. కొన్నాళ్ళ తర్వాత మెల్లమెల్లగా క్రీస్తుని తెలుసుకోవటం మొదలుపెట్టిన తర్వాత క్రీస్తుని పూర్తిగా అంగీకరించలేదు. అయినా సరే దేవుడు ఎక్కడెక్కడో తిరుగుతున్న నన్ను తీసుకొచ్చి తన కృపలో భద్రపరిచి నేను చేయు ప్రతి హేయమైన క్రియలన్నిటినీ దేవుడు చూసి అనేకమైన శ్రమలు పెట్టి, కష్టాలు పెట్టి, నానా శ్రమలో పెట్టి తన పాత్రగా మార్చుకొని నన్ను ఈ రీతిగా నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఆ రోజు నేను కనిన కళ అది ఒక దర్శనమేమో. ఎందుకంటే ఆ బోడుగుండు అనేది అపవాదికి సాదృశ్యముగా ఉన్నది. ఈ రంపమేమో దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది. ఈ వాక్యము ద్వారా ఆ అపవాదిని జయించే శక్తి నాకు ఇచ్చి ఉన్నాడు అన్న మాట నేను క్రీస్తుని అంగీకరించిన తర్వాత, ఆయన సేవలకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. మరొక దర్శనము చూసేవాని నేను. ఒక చెట్టు, ఒక పెద్ద సర్పం ఉండేది. ఆ సర్పము నన్ను కాటు వేయాలి అని చూస్తూ ఉంటది. ఇది కూడా చాలా సార్లు కృష్ణ ఎరకకు మునిపే ఆ సర్పము నన్ను కాటు వేయాలి అని చూస్తుంది. ఆ సర్పము కాటు వేయడానికి నా దగ్గరకు వచ్చి నన్ను కాటు వేయబోయే లోపల నాకు రెక్కలు వచ్చేసి ఎగిరి ఈ చెట్టు కొమ్మ నుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టు కొమ్మ నుంచి ఆ బిల్డింగ్ మీదకి, ఆ బిల్డింగ్ మీద అలా ఎగిరిపోతూ ఉండని. నేను ఎగిరి అక్కడ పక్కన నిలబడి చూడంగానే మరలా ఆ సర్పం నాయంటే ఉండేది. మరలా అక్కడి నుంచి ఎగిరి తప్పించుకొని మరొకసారి గడికి వెళ్ళేవాడిని. అప్పుడు మా చిన్నతనంలో మరి నేను యేసుక్రీస్తుని ఎరగ అన్యునిగా ఉన్నప్పుడు మా పితరులకు చెప్తే, పాము కాటెత్తే చాలా మంచిదిరా అన్నారు. పాము కాటెత్తే చాలా మంచిదంట. దేవునికి స్తోత్రం. అటువంటి మూర్ఖత్వంలో ఉన్నారు. సరే, అయ్యో నన్ను పాము కాటేలేదు కదా అనుకుని, నాకు రెక్కలు చెగిరిపోతున్నాను కదా, నన్ను పాము కాటేలేదు కదా అని వాళ్ళు మాటలు వినేసి నేను ఇంకా పాము ఎప్పుడు కాటేద్దాం అని చూసేవాడిని. కానీ పాము కాటేయటం వలన సాతానికి సాదృశ్యం అని యేసుక్రీస్తుని అంగీకరించి జీవవాక్యం చేతపట్టుకొని పరిశుద్ధమైన గ్రంథము లేఖనము చదువుతున్న సమయంలో అది అపవాదికి సాదృశ్యము. అపవాది నుంచి నన్ను దేవుడే రక్షిస్తూ ఉన్నాడు. అందుకని ఏ పాపములోని శాపంలోని ఊరిలోనూ పడకుండా ఆయన కాపుదలు నాకు అనుగ్రహించబడి ఉన్నాడు కనుక ఆ సర్పములకు అందకుండా దేవుడే నన్ను తప్పిస్తున్నాడు. దేవదూత వల్లే 2 రెక్కల చప్పి పైకి ఎగురుతూ తప్పించుకొని తిరిగి వచ్చి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నేను నిరూపించుకుని ఉన్నాను కదా. అప్పుడు మనము క్రీస్తుకు దూరస్తులుగా అన్యులుగా ఉన్నాము. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా అన్యులుగా ఈ లోకానికి వచ్చిన వాళ్ళే. ఎవరు దేవుని బిడ్డని నేను ఆత్మానుసారంగా లేక నేను మా ముత్తాతల క్రైస్తవులు అన్నవారు చాలా తక్కువ ఉన్నారు. తాతల ముత్తాతల క్రైస్తవులు వారు చాలా తక్కువ. ఇప్పుడున్న క్రైస్తవంలో అన్యుల కుటుంబం నుంచి వచ్చిన వారే అనేకులు ఉన్నారు. నేను కూడా అలా అన్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని.
అప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు నాకు అర్థం కాల ఏమిటిదని. ఎప్పుడైతే యేసుక్రీస్తుని వెరిగిన తర్వాత పరిశుద్ధమైన గ్రంథము చేత పట్టుకొని ఆ గ్రంథమును చదవటం ప్రారంభించామో అప్పుడు ఓహో ఇది అపవాది క్రియ. దేవుడు నన్ను ఆ సర్పం నుంచి, ఆ సాతాను నుంచి కాటు వేయకుండా నన్ను రక్షించుకొని తన దగ్గరకు తీసుకొచ్చి తన సేవకుడిగా నిలబెట్టుకుని అప్పుడు మనకి అర్థమైనప్పుడు ఆహా ఇది సాతాను. అందుకే దేవుడు ప్రణాళికలో ఉన్నాను కాబట్టి ఎక్కడో పాపములో జీవిస్తున్న నన్ను తీసుకొచ్చి ఆయన సేవకుడిగా ముద్రించి ఈ రోజున అనేకులకు దేవుని యొక్క సువార్తను అందించేవాడిగా దేవుడు నన్ను ఉంచాడు.